అష్టావక్ర సంహిత చాప్టర్ 20 టాక్ 125. అష్టావక్ర సంహిత యొక్క చివరి అధ్యాయం ఇది. సో ఇప్పటి వరకు అష్టావక్రుడు జనకుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన రకరకాల కాన్వర్జేషన్స్, ట్రూ కాన్వర్జేషన్స్, క్రాస్ టాక్ కాదు, ట్రూ కాన్వర్జేషన్స్. అంటే ఒకరు చెప్పింది ఒకరు శ్రద్ధగా విని అక్కడి నుంచి సంపూర్ణంగా స్పందించే ఒకనొక పద్ధతి. మోస్ట్ ఆఫ్ ద టైం మనుషులు కాన్వర్జేషన్ నిజంగా చేయరు. 99% జరిగే సంవాదాల్లో అహంకారం యొక్క ఛాయ ఉంటుంది. నేను చెప్పింది నెగ్గాలి అన్న భావన. కానీ జనకుడికి అష్టావక్రుడికి మధ్యన జరిగిన ఈ సంవాదం నిజమైన సంవాదం. ఇద్దరు సత్యం గురించి మాట్లాడుతున్నారు అంతే. వ్యక్తి పక్కకు జరిగాడు, సత్యం మిగిలింది. మామూలుగా జరిగే సంవాదాల్లో సత్యం పక్కకు జరిగి వ్యక్తి మిగులుతాడు. అదొక్కటే తేడా. అది భార్యాభర్త కావచ్చు, లేకపోతే ఇద్దరు పొలిటీషియన్స్ కావచ్చు, టెలివిజన్ డిబేట్స్ కావచ్చు. అక్కడ వ్యక్తి మిగులుతాడు, సిద్ధాంతం మిగులుతుంది. సత్యంతో పని లేదు. ఎవ్వరు విషయాన్ని బలంగా చెప్పి ఆ గంటకి అందరినీ కన్విన్స్ అయ్యేలా చేస్తారు. అట్లాంటి వాడిది విజయం. కానీ అష్టావక్ర సంహిత ఆ కోవకు చెందింది కాదు. మొట్టమొదట జనకుడు అడిగాడు, ఏమని? గురుదేవా, నాకు అంతులేని జిజ్ఞాస, ఏది జ్ఞానం, ఏది మోక్షం, నాకు తెలియజేయండి అన్నప్పుడు అష్టావక్రుడు ఒక 20 సూత్రాల్లో చెప్పాడు స్పష్టంగా. ఆ తర్వాత జనకుడు స్పందించాడు, ఒక అంతులేని అహోభావానికి గురయ్యాడు. నేనే చైతన్యం అన్నాడు, నేను చైతన్య రసం అన్నాడు. అసలు అంతా నాదే అన్నాడు, ఏది నాది కాదన్నాడు. సముద్రాన్ని నేనే అన్నాడు, సముద్రం మీద ఉన్న అలలతో నాకేం సంబంధం అన్నాడు. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడికి చెప్పాడు, ఒకసారి ఆలోచించుకో, ఎందుకంటే నువ్వు మళ్ళీ రాజు తిరిగి వెళుతావు, నీకు భార్య ఉంది, నీకు సంసారం ఉంది, నువ్వు అనుకున్నంత ఈజీ కాదేమో. అందుకని నువ్వు ఏవైతే నీవనుకుంటున్నావో అవన్నీ పక్కకు జరిపితే నువ్వు సమాధిలో లయం అవ్వచ్చు అన్న తర్వాత జనకుడు లయయోగ గురించి చెప్తాడు. నేను సమాధిలో లయం కావడం ఏమిటి? సో ఒకే అంశాన్ని రకరకాలుగా స్పృశించి అన్ని దిక్కుల నుంచి సత్యాన్ని రకరకాల పద్ధతుల గురించి వీళ్ళు చెప్పడంలే. విషయం ఒక్కటే. అసలు నిజంగా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే పద్ధతితో పని లేదు. పద్ధతి ఎందుకు అవసరమైంది? నీకు స్పష్టత లేదు కాబట్టి, చూడగానే గ్రాస్ప్ చేయలేవు కాబట్టి. ఇప్పుడు సైకిల్ నేర్పించండి అని అడిగితే 10 మంది 10 రకాలుగా మొదలు పెట్టవచ్చు, 10 మంది 10 రకాల నియమాలు పెట్టవచ్చు. అందులో 2 3 ఖచ్చితంగా ఒత్తి చెప్పవచ్చు. ఏదేమైనా మిగతా 10 మందికి సైకిల్ రావచ్చు. ఇప్పుడు ఆ 10 మంది కనుక చర్చిస్తే మా గురువు ఇట్లా చెప్పాడు, మా గురువు అట్లా చెప్పాడని విభేదాలు వస్తాయి. ఇక్కడ విషయం ఏమిటి? గురువు ఇలా చెప్పాడని కాదు, సైకిల్ వచ్చిందా లేదా. సో నీ అంతకి నీకు రాదు కాబట్టి నువ్వు ఆధారపడుతున్నావు. నీకు చెప్పడం కష్టం కాబట్టి ఒక పద్ధతి లేకపోతే ఒక మంత్రం ఏదో ఒకటి అవసరం అవుతుంది. ఎందుకంటే నీ మనసుని అది చేరాలి కాబట్టి. సో జనకుడు అండ్ అష్టావక్రుడికి జరిగిన ఈ సంవాదం అంతా మీరు గనక గమనిస్తే ఒక్కొక్క పదం, ఆ పదాన్ని నువ్వు అనుభవిస్తే తద్వారా ఆత్మజ్ఞానం అని సింపుల్ డిక్లరేషన్ ఉంది. నేను దాదాపు అన్ని చాప్టర్స్లో అట్లీస్ట్ ఈ విషయాన్ని స్పృశించాను. విశ్వసాక్షి సుఖీభవ్, అన్నిటి పట్ల సాక్షిగా ఉండు, నిమిత్త మాత్రంగా ఉండు, ఏం జరిగినా జస్ట్ అట్లా ఉండిపో. లేకపోతే నిష్కామ కర్మ చేస్తూ ఉండు, ఏదైనా ఒక్కటి పట్టుకో. ఆ ఒక్క దాంట్లోనే అన్నీ ఉన్నాయి. నిరంజనునివిగా, నిర్వికల్పుడివిగా, నిరపేక్షతతో ఉండు, నిష్పక్షంగా ఉండు, నిష్కపటంగా ఉండు. అన్నీ ఉండమని కాదు, ఒక్కటి ఉండు, పరిపూర్ణంగా ఉంటే అన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇంకొక ముఖ్య విషయం, నిజంగా ఏ మనిషికైతే జ్ఞానోదయం అయిందో లేదా జీవితం యొక్క
మూలమైందో అతను ఖచ్చితంగా ద్వంద్వాతీత స్థితిని అనుభవిస్తూ ఉండవలసిందే. నీ మనసులో ద్వంద్వం ఉండి ఎంత గొప్ప ఆధ్యాత్మిక ప్రవచనం ఇచ్చినా, నువ్వు ఎంత గొప్ప గురువైనా కుछ ఫరక్ नहीं పడతా. ఆ వ్యవహారం కోసం అప్పుడప్పుడు ద్వంద్వం ఉందా, అది తాత్కాలికంగా ఉండవలసింది. శాశ్వతంగా ద్వంద్వం. నేను ఎందుకు ఆశ్రమాలకి చాలామంది అడుగుతారు, ఎందుకు మీరు టార్గెట్ ఏం చేయడం లే, ద్వంద్వం కనిపిస్తుంది అక్కడ. అంటే ఎవరైతే ఒక ఆశ్రమం నడుపుతున్నారో ఒక పద్ధతిని వాళ్ళు అంగీకరిస్తున్నారు, మిగతా పద్ధతుల్ని వాళ్ళు వ్యతిరేకించవలసిందే. అక్కడ వేరే వాటి చర్చ ఉండదు. సో తెలియకుండా ఒక ద్వంద్వంలోకి వస్తాం. మాది మీది, ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం అనే థాట్ క్రియేట్ అవుతుంది అక్కడ. దాన్ని ఎరాడికేట్ చేసేయాలంటే అది వెళ్ళిపోవాలి కంప్లీట్గా. సో ఏది ఏమైనా ద్వంద్వం వెళ్ళిపోవాలి. ఒకవేళ జీవితం యొక్క మూలస్థితి అర్థమైందనుకో, అసలు ఆ వ్యక్తి యొక్క స్థితియే కీలకం తప్ప ఆ వ్యక్తి యొక్క జెండర్ కాదు. సో ఆడవాళ్ళకి లేదా మగవాళ్ళకి జ్ఞానోదయం అవుతుందా, ప్రశ్న అది కాదు. జ్ఞానోదయం అయితే అసలు ఆడ మగ ప్రస్తావన ఉండదు. నేను అందుకే రమణ మహర్షిని స్థితి అని చెప్పాను. నాకు తెలిసి ఈ భూమి మీద రమణ మహర్షి గురించి ఆ స్టేట్మెంట్ ఎవడు ఇచ్చి ఉండడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్థితిని చూడలేదు. రమణ మహర్షిని మగవాడిగానే చూస్తున్నారు. రమణ మహర్షి వాళ్ళ అమ్మని ఆడదానిగా చూస్తున్నారు. అక్కడున్న రకరకాల భక్తులను శిష్యులంతా ఆడ మగగా విభజించే చూస్తున్నారు. విషయం అదిగానే కాదు. ఇది చాలా సూక్ష్మం. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎవడైనా బట్టి పట్టొచ్చు, వాడి స్టేట్మెంట్ బాగుంది కదా అని వాడు వాడుకోవచ్చు. అది నీలో ఉంటే తప్ప నువ్వు అది వేరే వాళ్ళలో చూడలేవు. ఒక 10 ఫిలసాఫికల్ స్టేట్మెంట్ బట్టి నీకు మంచి వేదిక దొరికితే అట్లాంటి వేదికల మీద 100 సార్లు ప్రసంగాలు ఇస్తే నువ్వు ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అయిపోయి ఉండవచ్చు. ఇప్పుడు నేను నిన్న చూసిన ఏదో స్టాండప్ కామెడీ సురేంద్ర శర్మ ఒకటే జోకు రకరకాల వేదికల మీద చెప్తూ ఉన్నారు అంతే. అండ్ హీ వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ. అంటే కొన్ని బాగా క్లిక్ అయ్యే జోక్స్ ఇక అన్ని వేదికల మీద అవి. తద్వారా ప్రతి ఒక్కరు అనుకుంటారు గ్రేట్ కమెడియన్. అతను గ్రేట్ కమెడియనే, కానీ నాకు బోర్ వచ్చేసింది. నా అనుభవం అది. కానీ స్థితి అన్నది బియాండ్ బోర్డమ్, అది కంటెంట్. అది ఇప్పుడు ఏమంటారు, నిద్ర ఉంది, నిద్రకి ఆడ మొగ లేదు. ఆకలి ఉంది, ఆకలికి ఆడ మొగ లేదు. ఉందా? లేదు. ఉంది అన్నాడు అనుకోండి, వాడు కొంచెం తిరిగి రీచెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది చెప్తారు నీ వయసు ఇది. నిజంగా నీ వయసు ఏది? నిజంగా నువ్వు కళ్ళు మూసుకొని చెక్ చేసుకో. హౌ డూ యూ నో? క్యాలెండర్ లేదనుకో, హౌ డూ యూ నో? నీకు తెలియదు. ఎవరో చెప్తే నువ్వు అనుభూతి చెందుతున్నావు. కానీ స్థితి అన్నది మాత్రమే నీకు తెలుస్తుంది. సో జనకుడు తన స్థితికి సంబంధించిన చివరి వ్యాఖ్య చేస్తున్నాడు. ఇది అష్టావక్రుడు చెప్పింది విని దాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి చెప్తున్నది తన అనుభవంలో నుంచి, కాపీ కొట్టి చెప్పడం కాదు. నిన్నెవరో పెద్ద ఆయన వచ్చాడు, ఒక ఆశ్రమం, దానికి ఉన్న ఒక డాక్యుమెంటేషన్, ఆయన నాకు బుక్ ఇచ్చాడు. నేను అసలు ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని లిబరేట్ చేయాలనుకుంటారు, అసలు మీరు బోధించే విషయమే మీది కాదు. అసలు మీరెట్లా లిబరేట్ చేస్తారు? ఇదంతా ఎట్లా సార్ అంటే ఇంత అజ్ఞానం ఎట్లా? సరే, జనకుడు ఏం చెప్తున్నాడో విందాం. క్వా భూతాని క్వా దేహోవా క్వేంద్రియాణి క్వ వామన క్వా శూన్యం క్వ చ నైరాశ్యం మత్స్వరూపే నిరంజనే. ఇది జీవన్ముక్తి దశ. అంటే ఇప్పటి వరకు ఎవరెవరు నెగేట్ చేశారో ఆత్మకు సంబంధించి ఎంతో కొంత ఇది ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిసారి బైనాక్యులర్ కనుక్కున్నప్పుడు ఆకాశం లేదా అంతరిక్షం కొంత కనిపించింది, అంతే అంతరిక్షం ఉంది అనుకున్నారు. సో మళ్ళీ చెప్తా, ఇది అర్థం కాకపోవచ్చు. ఏదైనా బైనాక్యులర్ కనుక్కున్నప్పుడు మొట్టమొదటిసారి ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశంలో కొంత చందమామ చుక్కలు పెద్దగా కనిపించాయి, అంతే ఉంది అనుకున్నారు. అంతే చూడగలిగింది బైనాక్యులర్ అని తర్వాత తెలిసింది. ఆ తర్వాత బైనాక్యులర్ని మాడిఫై చేస్తూ అడ్వాన్స్ టెక్నాలజీతో డెవలప్ చేస్తూ పోతున్న కొద్దీ అనంతమైన గ్యాలక్సీలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ థింగ్ అని తెలుస్తుంది. రీసెంట్గా ఏదో ఒకనొక కెమెరాని పంపి ఒక ఫోటో తీశారు గ్యాలక్సీస్ది.
76,000 గ్యాలక్సీస్ ఒక ఫోటోగ్రాఫ్లో పడ్డాయి. స్టిల్ గ్యాలక్సీస్కి బియాండ్కి ఇంకేదో ఉంది, అది ఎండ్ అవ్వడం లేదు. అసలు ఉన్నదే అది అయినప్పుడు ఎండ్ ఎట్లా అవుతుంది? నువ్వు ఎటు నుంచి ఎటువైపు వెళుతున్నావు, ఎంత చూస్తున్నావు, ఎంత గ్రాస్ప్ చేస్తున్నావు, అంతా కలిపి ఒక్కటిగా కనిపిస్తుంది అంతే. గ్యాలక్సీ అంటే ఏంటో తెలుసా? చాలా పెద్ద ఒక ఫెనామినా అది. దాంట్లో ఖండాలు చేస్తూ పోతుంటే నువ్వు అవుతావు. గ్యాలక్సీ యొక్క ఒకనొక శకలం నువ్వు. అట్లాంటి గ్యాలక్సీలు 76,000 ఒక ఫోటోగ్రాఫ్లో పడ్డాయి, పక్కన ఒక కాలనీలాగా. దేని నియమాలు దానికి ఉన్నాయి. సో ఇంకాస్త అడ్వాన్స్డ్ బైనాక్యులర్ కనుక్కుంటే మనమే ఇక్కడి నుంచి అంతులేని గ్యాలక్సీస్ని చూడవచ్చేమో. సో అష్టవక్రుడు చెప్తున్న ఆత్మజ్ఞానం అన్నది అల్టిమేట్ బైనాక్యులర్తో చూడడం, అంతకు మించిన లేదు ఇంకా. అంటే నేతిలో కొందరు శరీరం దగ్గర వచ్చాగారు, కొందరు మనసు దగ్గర వచ్చాగారు, కొందరు సమాజం దగ్గర వచ్చాగారు, కొందరు ఈగో దగ్గర వచ్చాగారు. అష్టవక్రుడు చెప్పిన తర్వాత జనకుడు చెప్తున్నది ఇట్ ఈస్ ఫార్ బియాండ్ ఎవ్రీ కాంటెక్స్ట్ బీన్ అటర్డ్ టిల్ దట్ మూమెంట్. అంటే నేను ఆకాశము కాదు, నాలో పంచభూతాలు ఎక్కడుంది, నాకు దేహం ఎక్కడుంది, నాకు ఇంద్రియాలు ఎక్కడున్నాయి, నాకు మనస్సు ఎక్కడుంది, నాకు శూన్యం ఎక్కడుంది, నాకు ఆశ నైరాశ్యం ఎక్కడుంది, అలాంటివి ఏమీ లేవు అన్నాడు. ఏదైతే తన స్థితియో దానికి ఏవి అంటుకోలే. ఇప్పుడు ఇది అర్థం కావాలంటే మళ్ళీ రమణ మహర్షిని ఎగ్జాంపుల్గా తీసుకొస్తా. ఇప్పుడు చేతికి గాయమైంది, నేతి అంటే నువ్వు ఏది అని తెలియకపోతే నాకు గాయమైందని విలవిల ఏడవచ్చు. రమణ మహర్షి గాయమైంది, దాన్ని దూరం నుంచి చూస్తున్నాడు. నేను చెయ్యి కాదు, తద్వారా ఆ గాయం నాది కాదు, ఆ గాయం నాలో ఉన్న నేను పట్టుకున్న ఒక భాగానికి అయింది, నాకు కాదు అని తెలుసుకున్నాడు ఆయన. సో హీ స్టూడ్ లిటిల్ అవే ఫ్రమ్ హిస్ బాడీ. నేను చెప్తున్నా ఐ స్టూడ్ లిటిల్ అవే ఫ్రమ్ మై బాడీ. కానీ ఇది ఎట్లా ప్రూవ్ చేస్తాం? నేను ప్రూవ్ చేయలేను. నువ్వు నమ్మకపోవడం నా విషయం కాదు, బట్ అటువంటి స్థితి ఉన్నది. నువ్వు ఒప్పుకుంటే ఏమి, ఒప్పుకోకపోతే ఏమి. నీ బోడి ఒప్పుకోవడం మీద ఈ ప్రకృతి నడుస్తలేదు. అట్లాగే అవగాహన కూడా, ఎవడి చేతనో మెప్పించబడాలని, ఎవడి చేతిలో ఒప్పుకోబడాలని ఇదంతా చెప్పబడ్డం లేదు. మీరెవ్వరూ ఒప్పుకోకపోయినా ఉన్నదేదో ఉన్నది. సింపుల్ యాజ్ దట్. సో అందుకని రమణ మహర్షి తన శరీరాన్ని తాను బాహ్యంగా నిలబడి చూశాడు. స్థితి అన్నది నిజంగా నేను చెప్తున్న అష్టావక్ర సంహిత యొక్క సమగ్ర సారం రమణ మహర్షిలో కనిపించింది. ఊరికే చెప్పలే. ఆయన ఏం నాకు బంధువు కాదు, నేనేం ఆయన ఉద్దరకు తీసుకోలేదు, రమణ ఆశ్రమాన్ని నేను ప్రమోట్ చేస్తలేను. అసలు ఆశ్రమం ఏదైనా బంద్ కావాల్సిందే. ఆ స్థితి అన్నది ఇప్పుడు నన్ను నేను ఎగ్జాంపుల్గా పెట్టుకొని చెప్పవచ్చు, బాగోదు. మీరు వినడం మానేసి నన్ను ద్వేషించడం మొదలు పెడతారు, నన్ను ట్రోల్ చేస్తారు. ఎందుకు తలకే నొప్పి? ఇంకొకడు ఉన్నాడు కదా రమణ మహర్షి ఆడ కాదు, మొగ కాదు, స్థితి. ఆడ మొగ కూడా, బట్ దానికి బియాండ్గా స్థితి ఉంది. జెండర్ ఉంది, అట్లంటే ఊరుంది, ఆయన పేరు పాత పేరుంది వెంకటరామన్, వాళ్ళ అమ్మనే, ఇవన్నీ కాదు. వాటన్నిటికీ అంటకుండా నిలబడే ఒక స్థితిలో అతను ఉన్నాడు. ఆ స్థితే తానై ఉన్నాడు. దాని గురించి జనకుడు చెప్తున్నాడు. సో అష్టావక్ర సంహిత ఈ యొక్క చివరి చాప్టర్ ఒక్కటి ఉంచి అష్టావక్ర సంహిత మొత్తం తీసేసిన ఏమి కాదు. లేదా అష్టావక్ర సంహితలో ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ నుంచి మిగతాది మొత్తం తీసేసిన ఏమి కాదు. దాదాపు విషయం అదే. సో అందుకే ఎవరైతే వింటున్నారో చదివే వాళ్ళకి బోర్ వచ్చే అవకాశం ఉంది. బికాజ్ ఇట్ ఈస్ రిపిటేటివ్. ద్వంద్వం వద్దని ఎన్నోసార్లు చెప్పారు ఇందులో. కానీ ఎన్ని రకాల ద్వంద్వాలు ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేయబడ్డది. అది మీరు గుర్తించాల్సింది. ద్వంద్వం వద్దు అంటే ద్వంద్వం వద్దు అనగానే అర్థం కాదు. సో సుఖ దుఃఖాలనే ద్వంద్వం వద్దు, జనన మరణాలనే ద్వంద్వం లేదు, ఇట్లా చెప్తూ వచ్చారనమాట. నా అనే భావన పోయింది, సిద్ధాంతము నీవనే భావన పోయింది. ఎక్కడెక్కడ ద్వంద్వం లేదో అక్కడ జ్ఞాని లేడు, అక్కడ జ్ఞానము లేదు. జ్ఞానం అంటే, జ్ఞాని అంటే ద్వంద్వాన్ని చూస్తున్నవాడు, ద్వంద్వంలో ఉన్నవాడు కాదు. ఆ తర్వాత అష్టావక్రుడు చెప్తున్నాడు. అష్టావక్రుడికి జనకుడు చెప్తున్నాడు, క్వా శాస్త్రం క్వాత్మ విజ్ఞానం
క్వా వా నిర్విషయం మనా క్వా తృప్తి క్వా వితృష్ణత్వం గతా ద్వంద్వస్య మే సదా. సేమ్ ఇవన్నీ డిక్లరేషన్స్. ఇక అష్టవక్ర సంహిత ఈ చివరి చాప్టర్లో జనకుడు డిక్లేర్ చేస్తూ వస్తున్నాడు అంతే. నేను ఇంద్రియాన్ని కాదు, నాకు దేహమే లేదు, నాకు పంచభూతాలు లేవు, నేను దేంతో ఐడెంటిఫై కాను స్వామి అని చెప్పాడు అంతే లిటరల్గా. ఇప్పుడేం చెప్తున్నాడు, నేను సదా ద్వంద్వరహితుడై ఉన్నాను. నాకు శాస్త్రం ఏమిటి, ఆత్మవిజ్ఞానం ఏమిటి, విషయం ఏమిటి, నిర్విషయం ఏమిటి, మనస్సు ఏమిటి, క్యా బాత్ కర్రే, మనోలయం ఏమిటి, తృష్ణ ఏమిటి, వితృత్వష్ణం ఏమిటి, వాసన ఏమిటి, తృప్తి ఏమిటి, అసలు ద్వంద్వం లేదు, అద్వంద్వం లేదు. నేను నిరంతర శాంతిని, ప్రశాంతిని, అనంత శాంతిని. నిన్న ఒక చిన్న ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఏవేవో గొప్ప జవాబులు ఇస్తాడని ఆశించిన వాళ్ళకి నా ఇంటర్వ్యూస్ అన్ని భంగపాటు. ఇప్పుడు ఒక రకంగా తయారయ్యి నువ్వు హిమాలయాల్లోకి వెళ్ళి ఒక రకంగా దండలేసుకొని నువ్వు ఏదో వింతగా మాట్లాడితే ఆబ్వియస్గా ఆసక్తి ఉంటుంది. అసలు మూలంలోకి వెళితే అవేవీ లేవు. అది నేను చెప్తున్నా, హాయిగా ఉండడం కోసం ప్రయత్నించిన అన్న. అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఇంత చిన్న విషయం ఆత్మజ్ఞానం అంటే. నేను ఇంతకంటే సూక్ష్మ విషయం. అనవసరంగా హాయి అని పదం వాడను. హా అంటే బాగుంది. ఒక ఆనందంలో మూలిగే మూలుగు ఉంటుంది కదా, అది అట్లాంటిది అనమాట. ఇట్ ఈస్ ఇండిస్క్రైబుల్. సో నేను ద్వంద్వరహితుణ్ణి, తద్వారా నేనే స్థితిని. మళ్ళీ నాకు సపరేట్ జ్ఞానం ఏంది? ఈ సమస్త సృష్టికి అలా ఆధారభూతమైన విషయాన్ని మళ్ళీ నేను విషయాన్ని పట్టుకోవడం నిర్విషయం అవడం ఏంటి? ఇది ఎట్లుంటుంది? నీటిని నీరు పట్టుకుంటుందా? ఆకాశాన్ని ఆకాశం పట్టుకుంటుందా? అరచేయిని అరచేయి పట్టుకుంటుందా? జ్ఞానాన్ని పట్టుకుంటుందా? అలా ఎలా ఉంటుంది అని చెప్పేస్తున్నాడు అంతే. సో పరమహంస అంటే ద్వంద్వాతీత స్థితి. నిద్రపోతున్నాడు మా అబ్బాయి అన్నాడు అనుకో, ద్వంద్వాతీత స్థితిని అనుభవిస్తున్నాడు. నేను ఆనందంగా ఉన్నట్టు ద్వంద్వాతీత స్థితిని అనుభవిస్తున్నాను. భావప్రాప్తి అంటే ద్వంద్వాతీత స్థితిని అనుభవిస్తున్నారని. ఎక్కడెక్కడ ద్వంద్వం ఉందో అక్కడ నువ్వు సఫర్ అవుతున్నావు. ఎక్కడ ద్వంద్వం లేదో అక్కడ నువ్వు లయంలో ఉన్నావు. అదే నీవై ఉన్నావు. అదే జనకుడు కానీ అష్టావక్రుడు కానీ పదే 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 మనకు అందజేస్తున్నారు అష్టావక్ర సంహితలో. అష్టావక్ర సంహిత భాషపరంగా పూర్తవుతుంది, స్థితిపరంగా కొనసాగుతుంది. అష్టావక్ర సంహిత అన్నది సమగ్ర జీవన సారాంశం, ప్రకృతి యొక్క హృదయం, ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి. అనుభవించిన వాడు అదృష్టవంతుడు, అనుభవించని వాడు అదృష్టవంతుడే. ఎందుకంటే ఇంకా అనుభవించే అవకాశం ఉంది, అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకని ఒకవేళ విన్న తర్వాత అర్థం కాలేదనుకో, అట్లీస్ట్ భాషగా ఎంజాయ్ చేయండి. అర్థమయ్యే సమయంలో ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపిక శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ద్వంద్వ స్థిత స్థితిని అనుభవించండి. అనుభవిస్తూనే ఉన్నారు. అన్నింటిలో ద్వంద్వాతీత స్థితి వచ్చినప్పుడు అదే జ్ఞానం అంటే అని తెలుస్తుంది. జ్ఞానం అంటే పుస్తకాలు చదివి బట్టి పట్టడం కాదు. నువ్వు అనుభవిస్తున్న దాన్ని ఆ స్థితికి సంబంధించింది. ఎప్పటికీ చెక్కు చెదిరిన ఒకనొక స్థితిని అనుభవించడం అంతే. ఇంతకు మించి వేరే లేనే లేదు. ఎవరెవరైతే గొప్పగా చెప్తున్నారో వాళ్ళు ఇంకా కొంత ప్రయాణం చేయవలసి ఉంది. ఎవరైతే వేషాలు వేసుకొని చెప్తున్నారో వాళ్ళు ఇంకా కొంత నేర్చుకోవాల్సి ఉంది. స్టిల్ ఇంకా కొంత వెళ్ళాలి. ఇంకా కాస్త అజ్ఞానం ఉంది. కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు కొన్ని వేల ఏళ్ళైనా అజ్ఞానం అలాగే ఉంటుంది. ఉండనివ్వండి. రిసరస్ వయసు.